ఫ్రెండ్స్ 21st 5th 2025లో ఈరోజు మార్కెట్ అయితే క్లోజ్ అయిపోయింది. సో 20న మనం చేసినటువంటి ఏదైతే వీడియో అయితే ఉందో, సో ఆ వీడియోకు సంబంధించి మనం ఒకసారి మాట్లాడుకోవడం అనేది జరిగితే గనక, మనం మాట్లాడుకున్న విశేషాలు ఏంటిదంటే 24,740 నిఫ్టీలో అనేది సపోర్ట్ అవుతుందా కాదా? ఎస్, ఇది సపోర్ట్ అవుతుంది. సో కానీ సపోర్ట్ ఎట్లాగా అయింది? ఒకసారి పైకి వెళ్ళిపోయి మళ్ళీ కిందికి వచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఎక్కడ వైపు వెళ్ళాలి? ఇది అప్ సైడ్కు వెళ్ళాలి. సో ఇక్కడ అనేది ఇది మనం నిన్న వేసుకున్న క్వశ్చన్కి ఆన్సర్ అయితే మాత్రం ఇక్కడ దొరికింది. సో ఇది సపోర్ట్ గా నిలబడిపోయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం క్వశ్చన్ చేసుకోవడం జరిగింది. సో ఆ క్వశ్చన్ కూడా చూసినట్లయితే కనుక 54,850 54,850 అనేది సపోర్ట్ అవుతుందా కాదా? సో అది కూడా సపోర్ట్ గా ఉండిపోయింది. సో ఈ రెండు సపోర్ట్లుగా ఉండిపోయిన తర్వాత ఇలాగే చూడండి, ఇలా అప్ సైడ్ వెళ్ళిపోయింది, మళ్ళీ సపోర్ట్ అనేది ఇక్కడ ఆగిపోయింది. సో మళ్ళీ ఏం జరుగుతుంది? ఇది అనేది అప్ సైడ్ కు తీసుకుంటుంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే కనుక మనం ఇంతకుముందు ఏవైతే రెసిస్టెన్స్ లెవెల్స్ మనం లైన్ చేసుకొని ఉన్నామో, ఆ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది చాలా చక్కగా పనిచేస్తున్నాయి. మీరు ఒకసారి గమనించండి. సో నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో చూసినట్లయితే కనుక ఇవి రెసిస్టెన్స్ లెవెల్స్. అలాగే నిఫ్టీలో కూడా ఒకసారి చూద్దామా, రెసిస్టెన్స్ లెవెల్స్ అనేటివి ఎలా ఉన్నాయి ఏమి అనేది ఒకసారి చూసినట్లయితే కనుక ఇవి చూడండి. ఒకసారి ఇక్కడ ఇది రెసిస్టెన్స్ లెవెల్ కదా, ఈ రెసిస్టెన్స్ అనేది ఈ రోజు ఆగిపోయింది. సో ఈ మార్నింగ్ వచ్చేసి క్రాస్ చేసి పైకి వెళ్ళిపోయింది. మనకు నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ తగలాలి? 25,114 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది. కానీ అది టచ్ చేయాలి. టచ్ చేయడానికి దానికి సరిపడా విషయం అయితే స్ట్రెంత్ అయితే అందులో లేదు. అందుకోసం అది ఏం చేస్తుంది? డౌన్ సైడ్కి వచ్చేసి మళ్ళీ అప్ సైడ్ తీసుకుంటుంది. కానీ ఇక్కడ మనకు ఒక సిగ్నల్ కూడా చూస్తే గనక, ఈ రెండు సిగ్నల్స్ లో కూడా చూస్తే గనక కొంత అనేది డౌన్ సైడ్ మార్కెట్ రావాలి. సో అది అప్ సైడ్ వెళ్ళి డౌన్ సైడ్ వస్తుందా, డౌన్ సైడ్ వెళ్ళి అప్ సైడ్ వస్తుందా అనేది చూస్తే కనుక ఫస్ట్ అప్ సైడ్ వెళ్ళింది, తర్వాత డౌన్ సైడ్కి వచ్చేసింది. ఇప్పుడు మార్కెట్ ఏం చేయాలి? కొద్దిగా అప్ సైడ్కు వెళ్ళాలి, కానీ రేపు వెళ్ళదు, బికాస్ ఆఫ్ ఎక్స్పైరీ. సో ఈ ఎక్స్పైరీ రోజున ఎంత జాగ్రత్తగా ఉంటే కనుక అంత మంచిది. సో రేపు ఎక్స్పైరీలో ఎటువంటి ఫలితాలు అయితే ఉండవు. ఎక్స్పైరీ జోలికి అయితే వెళ్ళొద్దు అనుకోవడం నా ఒపీనియన్. ఈ విధంగా చూసినట్లయితే కనుక ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీలో కూడా మనకు మంచి మూమెంట్ అయితే ఉంది, కానీ అంత భారీగా అయితే కనుక రాదు. వన్ సైడ్ మూమెంట్ అయితే ఉండదు, ఈరోజు ఉండలేదు. కానీ అలాగే రేపు కూడా నిఫ్టీలో వన్ సైడ్ మూమెంట్ మాత్రము ఉండదు. కానీ మనం చేయాల్సిన విషయం ఏంటిదంటే కనుక రేపటి రోజున ఇక్కడ చూడండి ఒకసారి 12 o'clock ప్రకారంగా ఇది మళ్ళీ కిందికి అనేది మార్కెట్ రాదు. బై మిస్టేక్ కూడా మార్కెట్ అనేది ఇంకా కిందికి రాకూడదు. ఎక్కడి వరకు? ఈ లెవెల్ వరకు రాకూడదు. అంటే 24,700 వరకు కూడా దాటి కిందికి మార్కెట్ అనేది రాకూడదు. సో ఎప్పుడైతే ఈ లెవెల్కి వస్తుందో ఇబ్బంది అవుతుంది మార్కెట్. సో కాబట్టి ఏం చేయాలి? ఈ లెవెల్ అనేది వెళ్ళకూడదు మార్కెట్. సో మార్కెట్ అంతా ఎక్కడ ఉండాలి? ఈ పైన మాత్రమే తిరగాలి. ఇది ఇక్కడ తిరిగేసి రేపు ఇక్కడ క్రాస్ అయ్యి, ఒకవేళ ఇలా క్రాస్ అయ్యిందా, అప్ సైడ్ వెళ్ళినప్పటికీ కూడా మళ్ళీ డౌన్ సైడ్ తిరిగే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా ఇది క్రాస్ అవ్వకుండా, ఈ లైన్ అనేది క్రాస్ అవ్వకుండా అప్ సైడ్కే వెళ్ళిపోతూ ఉంటే కనుక మార్కెట్ అనేది డౌన్ సైడ్కు వచ్చే అవకాశాలు లేవు. అలాగే ముందుకు అనేది మార్కెట్ వెళ్ళిపోతుంది. అలాగే నిఫ్టీలో చూసాము. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా ఏం చెప్తుందో 12 o'clock ప్రకారంగా ఒకసారి కనుక చూసినట్లయితే కనుక చూడండి, సేమ్ పొజిషన్ ఇక్కడ కూడా ప్లే చేస్తుంది మార్కెట్. ఈ పొజిషన్ లో చూస్తే కనుక 54,700 దగ్గర చూస్తే కనుక మార్కెట్ అనేది మళ్ళీ దీనికి వచ్చి క్రాస్ చేయకూడదు. ఇది అనేది క్రాస్ చేయకూడదు. ఒకవేళ క్రాస్ చేస్తే కనుక ఇది అప్ సైడ్ కు వెళ్ళినప్పటికీ కూడా మళ్ళీ డౌన్ సైడ్ కు మూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ రెండు పాయింట్స్ కనుక మనం గుర్తుపెట్టుకున్నట్లయితే, అటు నిఫ్టీ కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి, ఈ రెండు వీటికి సంబంధించి కనుక మనం గుర్తుపెట్టుకున్నట్లయితే కనుక మార్కెట్ ను రేపు అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. రేపు మార్కెట్లో ఎక్స్పైరీ ప్లస్ వన్ సైడ్ మూమెంట్ అయితే ఉండదు. కన్సల్టేషన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఈ కన్సల్టేషన్లో పడి ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవద్దు. ముందు జాగ్రత్త చర్యగా ఎంత ప్రశాంతంగా రేపు మార్కెట్ చేస్తే కనుక అంత బెటర్. ఓకే, లాస్ట్ 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. సో ఈ లాస్ట్ 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ బ్యాంక్ నిఫ్టీలో కనుక మనం చూసినట్లయితే కనుక ఒక్క నిమిషం బ్యాక్ సైడ్ వెళ్ళిపోతే కనుక
మనకు ఏమంటుంది ఇది పూర్తిగా గనక ఈ పార్ట్ చూసుకుందాం ఫస్ట్. సో, ఈ పార్ట్‌లో గనక చూసినట్లయితే గనక 3 క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్ ప్లస్, ప్లస్, ఇది ప్లస్, ఇది బోత్ సైడ్ మూవ్‌మెంట్ ఇచ్చేసింది. సో, ఇది బోత్ సైడ్ మూవ్‌మెంట్. సో, ఈ బోత్ సైడ్ మూవ్‌మెంట్ వల్ల మనకేంటి ఉపయోగము? అప్ సైడ్‌కి వెళ్ళింది, మళ్ళీ డౌన్ సైడ్ రావాలి. అప్ సైడ్‌కైతే మార్కెట్ తీసుకుంది. డౌన్ సైడ్‌కి రావాలి. దీనిలో కూడా ఇక్కడ ఒక విషయం ఉంది. ఇక్కడ ఆగిపోయింది మార్కెట్. సో, దీన్ని దాటి వెళ్ళలేదు పైకి. సో, ఇది డౌన్ సైడ్ వచ్చేసినాక మళ్ళీ అనేది ఇది అప్ సైడ్ తీసుకోవాలి. అలాగే చూసుకుంటూ వెళ్తే గనక మనం ఇక్కడ చూడండి దీది ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. ఇదైతే గనక పూర్తిగా అప్ సైడే చెప్తుంది మార్కెట్. కానీ ఇక్కడ ఏంది ఇది రెడ్ క్యాండిల్ ఏర్పడాలి. సో, ఇది రెడ్ క్యాండిల్ ఏర్పడలేదు కాబట్టి ఇది మార్కెట్ డౌన్ సైడ్‌కొచ్చి మళ్ళీ అప్ సైడ్‌కు తీసుకుంటుంది. ఇది బ్యాంక్ నిఫ్టీలో తెలుపుతున్నటువంటి విషయం. సరే అలాగే విషయంగా చూస్తే గనక నిఫ్టీ ఏం చెప్తుంది మనకు? నిఫ్టీలో ఏ విధంగా ముందుకెళ్ళిపోతుందనేది కూడా ఒకసారి చూద్దాం. సో, నిఫ్టీ గనక చూసినట్టయితే గనక లాస్ట్ 3 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్‌లోకి గనక మనం వెళ్ళినట్లయితే గనక ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చేసేమో డౌన్ సైడ్ చెప్పేసింది స్ట్రెంత్ తక్కువ. ఇది చూడండి. ఇదేం చెప్పింది? డౌన్ సైడ్ చెప్పేసింది. కానీ స్ట్రెంత్ అనేది చాలా తక్కువ. అంటే కొంత అనేది ఇది డౌన్ సైడ్‌కి రావాలి. సో, ఈ డౌన్ సైడ్‌కి వచ్చిన తర్వాతనే ఇదనేది అప్ సైడ్. సో, నిఫ్టీలో డౌన్ సైడ్‌కి వచ్చి అప్ సైడ్ వెళ్ళాలి. అలాగే దీంట్లో స్ట్రెంత్ తక్కువ ఉంది కాబట్టి కొంచెం దూరం వచ్చేసి డౌన్ సైడ్‌కి ఆ తర్వాత అనేది అప్ సైడ్‌కు మార్కెట్ అనేది రేపు తీసుకోబోతుంది. కానీ రేపనేది కన్‌ఫ్యూజ్ చేస్తుంది. రేపటి విషయాన్ని చూసి ఎల్లుండి మనకొక మంచి మూవ్‌మెంట్ అనేది అయితే గనక దొరుకుతుంది. సో, అంతవరకు వేచి ఉండండి. ఆల్ ది బెస్ట్. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కు షేర్ చేయండి. మీకు ఎన్నో మంచి విషయాలను ఇక్కడ మనము నేర్చుకునే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.